మేడం నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరాలు కావస్తూ ఉంది. ఒక మహిళగా చెప్పండి, మీకు ఎలా అనిపించింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుంది. అంటే ఏ అంశం మీకు బాగా నచ్చింది చంద్రబాబు నాయుడు పాలనలో? అంశం అనేది ప్రత్యేకించి ఒకటని చెప్పడానికి ఏం లేదు. ప్రతి ఒక్క విషయంలో ఆయన చేసేటువంటి అంటే హెల్పింగ్ స్త్రీలకు చేసేటువంటిది, సమాజానికి చేసేటువంటిది చాలా బాగుంది అనేటువంటిది నా అభిప్రాయం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు సూపర్ 6 ఉంది కదా, అది కూడా అంటే ఆ సూపర్ 6లో ఏవైతే ఆయన చెప్పారో అవన్నీ చక్కగా అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి రీచ్ అవుతూ ఉంది. అమ్మ వందనం కావచ్చు, ఈ ఫ్రీ బస్ కావచ్చు. ఇదివరకు ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకి ఇంట్లో ఒకళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా అమ్మ వందనం వేస్తానని చెప్పేసి చెప్తున్నారు. పడుతుంది కనుక ఇబ్బంది లేదు. తల్లికి వందనం పిల్లలందరికీ వేశారని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారా? నిజంగా వేశారు కదండి. వేయకపోతే మాకు రాలేదు అనేటువంటి అలజడి అనేది ఆటోమేటిక్గా మొదలైపోతుంది కదా. ₹1 అనేది పంపిణీ జరుగుతుందంటే ఎవరికి రీచ్ అవ్వకపోయినా వస్తుంది కదా. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి పడింది కనుక ఎవరికాళ్ళే అందరూ మాకు వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారు. లేకపోతే రాని వాళ్ళు కంపల్సరిగా మాకు రాలేదనేది చెప్తారు. అంటే మొన్న ఆగస్టు 15 నుంచే ఫ్రీ బస్సును కూడా మొదలు పెట్టారు. మీరు ఎక్కారమ్మా? ఫ్రీ బస్సు వినియోగించుకున్నారా? ఎక్కాను సార్, ఎక్కాను. ఏమైనా టికెట్ ఏమైనా ఇస్తున్నారా ఏంటి? అసలు టికెట్ ఇస్తున్నారు. దీన్ని కార్డు చూపించండి అని అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలమ్మా అని చెప్పేసి అని అడిగి టికెట్ ఇస్తున్నారు. అది కూడా బాగుంది. ఇవాళ ఒక స్త్రీ అంటే ఇంటి నుంచి బయలుదేరి ఉద్యోగానికి కానీ ఇంకేదైనా పని మీద వెళ్ళడానికి కానీ వెళ్ళేటప్పుడు వెళ్ళి రావడానికి ₹100, ₹1000 దాకా ఒక ఇంటికి సేవ్ చేసినట్టే కదా. పిల్లల్ని స్కూల్లో దించడానికో, స్కూల్ నుంచి తీసుకురావడానికో, ఇలాంటివన్నీ ప్రతిదీ అన్నీ ఉపయోగకరంగా ఉండే పనులు చేస్తున్నారు కనుక అదొకటి. ఫ్రీ బస్ ఒకటి, మళ్ళీ సూపర్ 6లోనేమో అమ్మవందనం ఒకటి, ఇలాగా రైతు భరోసా ఒకటి, ఇలాంటి అన్నీ చెప్పిన ప్రతి విషయానికి ఆయన రెస్పాండ్ అయ్యి కరెక్ట్గా చేస్తున్నారు కనుక అంతా బాగుందనేటువంటిది నా అభిప్రాయం. ఓకే అండి. మరి 2029 ఎలక్షన్ ముందు జగన్ గారు పాదయాత్ర చేస్తానంటూ ఉన్నారు. మహిళలు సపోర్ట్ చేస్తారా జగన్ పాదయాత్ర చేస్తే? చేస్తారని అంటే ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్ మనకు బాగా వెన్నట్టు ఉంటుంది, మనకు సహాయ సహకారాలు ఇస్తుంది, ఈ పరిపాలన సుపరిపాలనగా ఉంది, మనకు అన్ని విధాలుగా ఉపయోగంగా ఉంది అని అంటే ఆ ప్రభుత్వానికి అనేది సపోర్ట్ చేస్తారు కంపల్సరీ. ఇక అటు వెళ్తారనేది అది అప్పటి పొజిషన్. అంటే మీ అభిప్రాయం ఏంటండి? చంద్రబాబు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా, లేదంటే జగన్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు? ఎవరైతే ప్రజాక్షేమం కొరకు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు మళ్ళీ వస్తూనే ఉంటారు. అందులో మహిళలని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో మళ్ళీ వస్తూనే ఉంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ ఖచ్చితంగా సుపరిపాలన ఉంటుంది. ఏ నాయకుడు వచ్చినా దిగ్విజయంగా పాలన చేసుకునే. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీరు చెప్తున్నట్టుగా ఉందా ఈరోజు? అంటే ఇంత హ్యాపీగా చెప్తున్నానని అంటే ఆ పథకంలో నేను కూడా అర్హురాలిని కనుక తీసుకుంటున్నాను కనుక ఇప్పుడు తీసుకుంటా ఉన్నప్పుడు మనం అలాగా మాట్లాడకూడదు కనుక నేనైతే అందరి విషయాల్లో నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ విషయాలు అంటే నాకు కూడా తెలిసిన ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకునే విషయంలో అంతా అని చూస్తూ ఉన్నాను కనుక అంతా ఫుల్ ఫ్లెడ్జెడ్గా బాగుంది అనేటువంటిది నేను గట్టిగా చెప్తున్నాను.